ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చర్చకు దారితీస్తాయి. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదని, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివన్న సంగతి అర్థమవుతుందని ఆరోపించారు సీఎం జగన్. అయితే కూటమి మేనిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందన్నారు బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తల్లికి వందనం లాంటి కొత్త పథకాన్ని ప్రకటించింది. అయితే మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫోటోలు లేకపోవడం, మేనిఫెస్టో కాపీ తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ నిరాకరించడం చర్చకు దారితీసింది. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందని, అందుకే ఏపీలో మేనిఫెస్టోతో అసోసియేట్ కాలేదన్నారు చంద్రబాబు. అమలు బాధ్యత కూడా తామే తీసుకుంటామన్నారు చంద్రబాబు. కేంద్రం అండదండలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. మేము ముందుకెళ్ళాం, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోడీ ఫోటో పెట్టుకోవద్దని చెప్పారన్నారు. కూటమిలో ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరన్నారు. అంటే ఆయన ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివని రుజువవుతోందన్నారు సీఎం జగన్. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ పాలు పంచుకోలేదన్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ నేత సిద్ధార్థ్ సింగ్. బీజేపీ మేనిఫెస్టో జాతీయ స్థాయిలోనే ఉంటుందని, రాష్ట్రాల వారీగా ఉండదన్నారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోకు తాము సహకారం అందిస్తామన్నారు సిద్ధార్థనాథ్ సింగ్. My sitting here is in itself a support, sir. Sir, this is my manifesto is a national. Don't get confused. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliance is there, but they have released their manifesto. And BJP is sitting in support. What more do you want? కూటమి పార్టీల్లో విభేదాలున్నాయంటూ అధికార వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఏదేమైనా ఈ పరిణామం మాత్రం కూటమికి కాస్త ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.